రైట్. కృష్ణమూర్తి గారు మీరేమంటారు? అంటే బీజేపీ పంతా మార్చిందన్నది మనకు క్లారిటీ అర్థమవుతుంది. సో, ఇక్కడ ఇందాక మనం రైతుల గురించి మాట్లాడుకున్నాం. మీరు కూడా ప్రస్తావించారు. రైతులకి ఈసారి లబ్ధి చేకూర్చేలాగా చాలా బెనిఫిట్స్ అందులో పొందుపరిచారు బడ్జెట్‌లో. సో, మీరేమంటారు? వ్యవసాయ ఆధారిత దేశం ఇది. దేశం ఆర్థికంగా బలపడాలి. 2028 నాటికి దేశం ప్రపంచంలో భారతదేశం 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ కోణంలో కొంత దృష్టి పెట్టింది. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఆర్థిక అభివృద్ధి అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం అంటే చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పెంచడం ద్వారా కొంత ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది అని మనం కొంత అనలిస్ట్గా మనం చేసుకుంటున్నాం. కానీ తప్పిది. అయితే ఏంటంటే ఒక వ్యవసాయ ఉత్పత్తి పెరిగినప్పుడు పని పెరుగుతుంది, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది, వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంది. అడుగడుగున జిఎస్టీ లాంటివి వేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఏదైతే ఎంప్లాయీస్ నుంచి 12 లక్షల ఆదాయం సంపాదించిన వాళ్ళ నుంచి కోల్పోతున్నటువంటి ఆదాయాన్ని ఈ రకంగా అంటే రైతు నుంచి తీసుకుంటున్నారా అంటే కాదు, చివరికి ఎవరు కట్టాలి? వినియోగదారులు కట్టాల్సిన అవసరం ఉంది. రైతుకి మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ ఉన్నారు, అవసరమైతే స్టేట్ గవర్నమెంట్స్ కొంత బోనస్ ఇస్తూ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి రైతులను ప్రోత్సహించాలి, తద్వారా దేశం ఆర్థికంగా బలపడుతుంది. ఆహార ధాన్యాలు ఉత్పత్తులు పెరిగినప్పుడు ఖచ్చితంగా అంటే ఎక్స్పోర్టు అనేది కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం ఆలోచన గమనించవచ్చు. ఒక రోజు టమాటా ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, మళ్ళీ ఇంకొక రోజు ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇదే ఉల్లిపాయ ధర కూడా పెరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు కారణాలు ఏంటిది అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడము, ఆలోచనగా ఒక్కోసారి ఈరోజు టమాటా కొరత ఉందని చెప్పేసి రైతులందరూ ఆ వైపు వెళ్ళినప్పుడు అది ఒక్కసారి టమాటా ఉత్పత్తి పెరిగినప్పుడు తగ్గే అవకాశం. అంటే ఈ రకంగా కాకుండా ఆహార ధాన్యాల విషయం సమతుల్యత పాటించాలి అనే ఉద్దేశంతో పాటు రైతులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అండదండగా ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. దీన్ని పెంచడం ద్వారా రైతులు తమకు కావాల్సినటువంటి సాగు పెట్టుబడిని ఆ కార్డు ద్వారా వినియోగించుకొని తిరిగి చెల్లించేందుకు వీలవుతుంది. అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి రైతులు దేహి అని అనకుండా ఉండేందుకు కూడా కొంత స్వాభిమానం, రైతులు స్వాభిమానంగా ఉండేందుకు కూడా ఇది వీలు పడుతుంది. వాళ్ళు కోరుకునేదే, రైతాంగం కోరుకుంటుంది. దేశవ్యాప్తంగా చాలామంది మనం గమనించవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి చాలామంది వెనక్కి వెళ్తూ ఉన్నారు. తద్వారా ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది వచ్చే కాలంలో. ఇది చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పారు. పాపిరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే కారణం ఏంటంటే వ్యవసాయం అనేది చేస్తే అది లాభసాటిగా లేదు. ఏదో ఊళ్ళో పట్టణాలకు వెళ్దాము, అవసరమైతే అక్కడ కూలీ పని చేసుకుందాము, ఇళ్లల్లో పని చేసుకుందాము, గార్డుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేద్దాము అనే స్థాయిలోకి వచ్చేసారు రైతులు. 10 ఎకరాల భూస్వామి కానీ, 12 ఎకరాల భూస్వామి కానీ, 2 ఎకరాల భూస్వామి కానీ వాళ్ళు పట్టణాలకు వచ్చి అక్కడ ఉండాలి. ఈ వ్యవసాయం దండగా అనే దాని నుంచి వ్యవసాయాన్ని పండగ చేయాలి అన్న కోణంలో తీసుకున్న చర్యల్లో ఈ బడ్జెట్లో కొన్ని చర్యలు తీసుకుని చెప్పొచ్చు. బీహార్లో మకాన్ అనే ఒకటి ప్రోగ్రాం తీసుకున్నాం, అక్కడ ఒకటి మకాన్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పత్తి బోర్డును పసుపు బోర్డులాగా పత్తి బోర్డును కూడా ఏర్పాటు చేద్దామని చెప్పారు. అంటే ఈ బోర్డులను ఏర్పాటు చేయను అంటే రైతులకు ఏ రకంగా ప్రభుత్వాల తరఫున సహాయం అందించాల్సిన అవసరం ఉంది. రైతులను పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగే అవకాశం ఉంది అన్న విషయంలో కొంత అధ్యయనం చేసిన కనిపిస్తుంది. స్వామినాథన్ కమిషన్ గారు ఏదైతే ఇచ్చారో, స్వామినాథన్ గారు తన కమిషన్ రిపోర్ట్లో ఏవైతే ఇచ్చారో దాన్ని కొంతవరకు కొన్ని స్వామినాథన్ సిఫార్సులు కూడా కొంతవరకు అమలు చేస్తున్నారా, దీంట్లో కొంతవరకు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేసేట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్. పాపిరెడ్డి గారు దీనికి సంబంధించి అంటే దాదాపుగా 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని